పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన ఒక 3 సినిమాలు వేరే హీరోలు చేయడం అయితే జరిగిందంట. అది అనుకోకుండా జరిగిందా? లేకుంటే కావాలని జరిగిందా? లేకుంటే పవన్ కళ్యాణ్ గారితో ఉన్న పరిచయం దృష్ట్యా ఆయనకు తెలిసే జరిగిందా? మనకైతే తెలియదు. కానీ యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారు చేయవలసిన 3 భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చేసి వేరే వాళ్ళు చేయడం అయితే జరిగింది. యాక్చువల్‌గా ఇలాంటివి సిట్యుయేషన్స్ వచ్చేసి చిన్న హీరోలకు లేకుంటే అప్‌కమింగ్ వచ్చే హీరోల విషయంలో అయితే జరుగుతాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ విషయంలోనూ అది కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి లెగసీతో వచ్చిన హీరో విషయంలో కూడా ఇలాంటివి జరుగుతాయనేది కాస్త అరుదైన విషయం. సో, ఆ మ్యాటర్ మాట్లాడబోయే ముందు మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్ విజిట్ చేసేవారుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకొచ్చేసి లైక్ చేయండి ప్లీజ్. ముందుగా పవన్ కళ్యాణ్ గారు మీరు చేసుకున్న సినిమా వచ్చేసి 'బావగారు బాగున్నారా?' ఈ సినిమాను డైరెక్ట్ చేసిందొచ్చేసి జయంతి ఫరాంచి గారు. ఆయనొచ్చేసి మొదటగా వెంకటేష్ గారితో వచ్చేసి 'ప్రేమించుకుందాం రా' సినిమా తీశారు. ఆ సినిమా వచ్చేసి భారీ హిట్ అయింది. ఆ తర్వాత యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండి అప్పుడప్పుడే ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారితోన ఈ 'బావగారు బాగున్నారు' సబ్జెక్ట్ అది తీద్దామనుకోని వెళ్లి నాగబాబు గారినైతే అప్రోచ్ అయ్యారంట. ఆయన కూడా ఈ సినిమాను నిర్మించడానికి ఓకే చెప్పి సెకండ్ ఒపీనియన్‌గా చిరంజీవి గారినైతే కలవడం అయితే జరిగింది. ఆ స్టోరీ ఉన్న చిరంజీవి గారు ఇది పవన్ కళ్యాణ్ కంటే నాకే బాగా సూట్ అవుతుందేమో, నేను కూడా కొత్తగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేద్దాంలే చాలా కొత్త కథలా ఉందనైతే ట్రై చేయడం అయితే జరిగిందన్నమాట. సో, ఆ విధంగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్‌కు రావాల్సిన సినిమాను ఆయన నటించడం అయితే జరిగింది. ఆ సినిమా కూడా హిట్ అవ్వడం అయితే జరిగింది. సో, ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మొట్టమొదటిసారి మంచి ఒక బ్లాక్ బస్టర్ అయితే మిస్ అయ్యారు. నాకు తెలిసిన విధంగా నా ఇన్నర్ ఫీలింగ్ వచ్చేసి సినిమా వచ్చేసి చిరంజీవి గారి కంటే కాస్త పవన్ కళ్యాణ్ గారికి అయితేనే ఎక్కువ సూటబుల్ అని అయితే అనిపిస్తుంది. సో, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు మిస్ చేసుకున్న బెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ ఏదో తెలుసా? అదే 'జయం మనదేరా'. సో, మీరు విన్నది కూడా నిజమే. యాక్చువల్‌గా 'జయం మనదేరా' సినిమా యొక్క డైరెక్టర్ వచ్చేసి ఆయన పేరు ఎన్ శంకర్. ఆయన ఎక్కువ తెలంగాణ నేపథ్యంలో ఎక్కువ సినిమాలైతే తీస్తారంట. అలాగే మోహన్ బాబు గారితో వచ్చేసి 'యమజాతకుడు' తీశారు. ఆ తర్వాత 'శ్రీరామలయ్య' మూవీ అని కూడా ఆయనతోనైతే తీయడం అయితే జరిగింది. ఆ టైంలో వచ్చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీరు ఏం చేయబోతున్నారని డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన వచ్చేసి ఫ్యాక్షన్ ట్రెండ్ అప్పుడైతే స్టార్ట్ అయింది. సో, పవన్ కళ్యాణ్ గారు లాంటి యంగ్ హీరోకి ఇలాంటి సబ్జెక్టు తీస్తే ఆయనను కొత్తగా చూపించినట్టు అవుతుంది. నాకు కూడా మంచి పేరు వస్తుందని వచ్చేసి ఆ స్టోరీ తీసుకొని వెళ్ళి రామోజీరావు గారికైతే 'విశాఖపట్నం' మూవీస్‌లో వచ్చి చేద్దామని అయితే ఆయనకైతే వినిపించడం అయితే జరిగిందంట. ఆయన అనుకున్నారు స్టోరీ అయితే బాగుంది. మరి మీరు ఏం చేద్దాం అనుకున్నారంటే, నేనైతే పవన్ కళ్యాణ్‌కి అయితే వినిపిద్దాం అనుకున్నాను. ఆయనతో తీద్దాం అనుకున్నారంట. బట్ అక్కడ ఏం రాజకీయాలు జరిగిందో ఏమైతే తెలియదు. బట్ ఆ సినిమా వచ్చేసి 'ఉషాకిరణ్' వాళ్ళు చూడలేదు. ఆ తర్వాత ఈయన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈ సినిమా సబ్జెక్ట్ స్టోరీ అయితే వినిపించడం జరిగిందంట. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి అప్పుడే వచ్చేసి 'తొలి ప్రేమ', 'తమ్ముడు' లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడంతో కాస్త తడబడేసి ఈ సబ్జెక్ట్ నాకు సూట్ అవుతుందని అలా ఆలోచించడంలో కాస్త గ్యాప్ అయితే వచ్చిందన్న. మరి ఆయన వచ్చేసి మళ్ళీ ఏమైందో తెలీదు. ఆ తర్వాత సురేష్ బాబు గారిని కన్సల్ట్ అవ్వడం, ఆయనకు స్టోరీ వినిపియడం, వెంకటేష్ గారు హీరోగా చేయడం అయితే జరిగింది. ఆ సినిమా వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చేసి మంచి విజయం కూడా సాధించింది. దానికొచ్చేసి 'వందే మాతరం' శ్రీనివాసరావు గారు మ్యూజిక్ అందించారు. చాలా అంటే చాలా అద్భుతమైన పాటలు కూడా వచ్చాయి. ఒకవేళ మనోదర్శనంతో వరకు 'జయమందర' స్టోరీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు చేసుంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లో వచ్చేసి ఏమైనా లోటు ఉందంటే ఆయనొచ్చేసి ఎటువంటి ఫ్యాక్షన్ పాత్రలైతే చేయలేదు. లాంగ్ గ్యాప్ తర్వాత 'కాటన్ ప్యాంట్' లాంటి స్టోరీ చేసినప్పటికీ అది ట్రెండ్ ఊపు మీద ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు 'జయమందర' స్టోరీ చేసుంటే చాలా అంటే అద్భుతంగా అయితే ఉండేది. అలాగే పవన్ కళ్యాణ్ గారు యూత్‌లో వచ్చేసి మంచి ఫాలోయింగ్ ఉంది. అది కూడా 'ఖుషి' తర్వాత ఆయనకొచ్చేసి యూత్‌లో వచ్చేసి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అలాంటప్పుడు ఒక మంచి యూత్ లవ్ స్టోరీ సబ్జెక్ట్‌నైతే ఆయనైతే మిస్ చేసుకున్నారు. ఆ సినిమా వచ్చేది ఏదో కాదు. మొన్నే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'నువ్వే కావాలి' మూవీ. దాంట్లో వచ్చేసి తరుణ్ హీరోగా అయితే ఇంట్రొడ్యూస్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్‌లు అయితే కొట్టారు. యాక్చువల్‌గా ఈ స్టోరీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వినిపించడం కాదంట. యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీని చేయడం అయితే జరిగింది. మూవీ కూడా స్టార్ట్ అయితే జరిగింది. ఈ మూవీకొచ్చేసి టైటిల్‌గా 'వినాలని ఉంది' అనైతే అమిషా పటేల్ గారి కాంబినేషన్‌లో ఈ సినిమా అయితే వచ్చింది. ఆల్రెడీ వాళ్ళ సినిమాలో వచ్చేసి 'బద్రి' వచ్చింది. అంతకంటే ముందు జరిగిన స్టోరీ అనమాట. ఆళ్ళ కాంబినేషన్‌లో వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అవ్వడంతో జరిగింది. ఆ సినిమా కూడా కాస్త ఆ షూటింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారికైతే విషయం అయితే తెలిసిందంతా. రామోజీరావు గారు చిన్న నటులతో కొత్త నటులు వచ్చేసి ఇదే స్టోరీతో అంటే ఈ సినిమా వచ్చేసి మలయాళంలో ఆల్రెడీ హిట్ అయింది. దాన్ని వీళ్ళైతే రీమేక్ తీసుకొని వీళ్ళైతే చేశారు పవన్ కళ్యాణ్ గారి టీమ్. కానీ రామోజీరావు గారు వాళ్ళ బృందం వచ్చేసి ఎటువంటి రీమేక్ రైట్స్ లేకుండా డైరెక్ట్‌గా అయితే ఆ సినిమా యొక్క స్టోరీని మెయిన్ కాన్సెప్ట్ తీసుకొని అయితే చేయడం అయితే జరిగిందంట. అది పవన్ కళ్యాణ్ గారికి తెలిసి తీసిన తర్వాత ఖచ్చితంగా ఆ హీరోకు వాళ్ళకి ఇబ్బందవుతుంది. మనకి ఇబ్బందవుతుంది. సో, మనం డ్రాప్ అవ్వడమే మంచిదని పెద్ద మనసుతో ఆయనైతే విరమించుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత 'నువ్వే కావాలి' సినిమా వచ్చేసి రిలీజ్ అవ్వడము చాలా భారీ బ్లాక్ బస్టర్ కాదు. చిన్న సినిమాల్లోనే పెద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు చిన్న సినిమాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమా 'పెళ్లి సందడి'. సో, దాదాపు దాని యొక్క రికార్డులను కూడా ఈ సినిమా కూడా
బ్రేక్ చేసిందనమాట. అదే 'నువ్వే కావాలి' సినిమాతో వచ్చేసి చాలా గ్రేట్ టెక్నీషియన్స్, యాక్టర్స్ కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చేసి ఇంట్రొడ్యూస్ అయ్యారు. వాళ్ళలో వచ్చేసి తరుణ్ గారు పెద్ద స్టార్ అవుతారనుకున్నారు. బట్ బ్యాడ్ లక్ ఆయన వచ్చేసి మంచి హీరోగా గుర్తింపు పొందినప్పటికీ ఆ లెగసీని వచ్చేసి ఆయన కంటిన్యూ చేయలేకపోయారు. అలాగే సునీల్ గారు కూడా గ్రేట్ కమెడియన్ వచ్చేసి ఆ సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యారు. అలాగే యంగ్ హీరోలో వచ్చేసి సాయి కిరణ్ గారు గానీ, రోహిత్ గారు కానీ చాలామంది వచ్చేసి ఆ మూవీతో ఇంట్రొడ్యూస్ అయ్యారు. అలాగే ఈ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రేట్ లెజెండ్‌గా పరిగణించబడే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్ గారు ఆ సినిమాతోనే రైటర్‌గా వచ్చేసి ఇంట్రొడ్యూస్ అయ్యారు. సో, ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి భారీ బ్లాక్ బస్టర్‌లు మిస్ అయితే చేసుకోరు. మనకు కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సినిమాలు మిస్ చేసుకున్నారు. లైక్ 'పోకిరి', 'ఈడియట్ అమ్మనో', 'తమిళమ్మాయి', 'నాయక్' చాలా సినిమాలు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి రిజెక్ట్ చేయడం. 'అతడు' సినిమా కూడా రిజెక్ట్ చేశారు. 'విక్రమార్కుడు' సినిమా రిజెక్ట్ చేశారు. అవన్నీ మనకైతే తెలుసు. కానీ ఇది మాత్రం చాలా కొత్తగా అయితే నాకు అనిపించింది. విన్న తర్వాత నాకు కూడా షాకింగ్‌గా అనిపించింది. యాక్చువల్‌గా 'జయం మందిర' సినిమాను పవన్ కళ్యాణ్ గారు చేసుంటే ఏ విధంగా ఉంటుందని నేను ఇప్పటికి కూడా కాస్త ఆలోచించుకుంటున్నాను. సో, మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు 'జయం మందిర' సినిమా చూసుంటే మీకు ఏ విధంగా అనిపించింది? పైన 3 సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా 'జయం మందిర' సినిమా మిస్ చేసుకోవడం నాకైతే ఎలాగనిపిస్తుంది. ఒకవేళ ఆయన చూసుంటే ఆ క్యారెక్టర్‌లో మనం ఊహించుకుంటే యాక్చువల్‌గా యంగ్ రోల్‌కొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సూట్ అవుతారు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే కృష్ణమదేవనాయుడు ఆ క్యారెక్టర్‌కొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు చేసి ఏ విధంగా ఉంటుందో మీరు కాస్త ఆలోచించండి. మీ ఒపీనియనే చెప్పండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకొచ్చేసి ఒక లైక్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.